నెల్లూరు నగరంలోని స్థానిక దర్గా మిట్టనందు గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ గౌరవ చైర్మన్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా మొదట జ్యోతి ప్రజ్వలన గావించి సావనీరు విడుదల చేశారు. తదనంతరం క్యాన్సర్ హాస్పిటల్కు విరాళాలు అందించిన దాతలకు సన్మానం చేశారు. దాతలు శ్రీహరి రెడ్డి ₹1,00,00,000 10 లక్షలు ప్రకటించారు. రంగయ్య నాయుడు 5 రూముల హాస్పిటల్ నిర్మాణానికి సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు. దాతలు జేఎస్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్, భగవాన్ మహావీర్ ట్రస్ట్, సుమంత్ రెడ్డి, దొడ్ల స్వాతి, డేవిడ్, పీటర్, సీతారాములు తదితర దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు వైడి రామారావు, ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు, కోశాధికారి శ్రీహరిరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వాకాటి విజయ్ కుమార్, వైస్ చైర్మన్ జనార్దన్ రాజు, సెక్రటరీ సురేష్ జైన్, సభ్యులు యలమూరి రంగయ్య నాయుడు, ఎడవల్లి సురేష్, వెంకటేష్, రంగాచారి, క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లు లక్ష్మీ, నాగేశ్వరరావు, ముత్తు, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు, దాతలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2019లో దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. 2017లో మనకి ఆల్మోస్ట్ జస్ట్ 50 కేసెస్ జరిగినాయి బ్రాకెథెరపీ ప్రొసీజర్స్. ఇప్పుడు అరౌండ్ 400 to 450 కేసెస్ యునైటెడ్ టుగెదర్ వీ క్యాన్ డూ వండర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది దాతల సహకారంతోనే మనం ఈరోజు ఇంత ఘనంగా ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో మన క్యాన్సర్ హాస్పిటల్లో మనకి రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, తర్వాత ల్యాబొరేటరీ, తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు వివరిస్తాను. మనకి 2001లో అరుణా చంద్రశేఖర్ గారు మన క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. పెద్దలకు విచ్చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా హాస్పిటల్ ఇప్పుడే రేడియాలజీ విభాగం ఎన్ని రోజులు చూశాను. చాలా ఒక జనరల్ ఫస్ట్ బిల్డింగ్ చూసినప్పుడు ఒక జనరల్ హాస్పిటల్ లాగా ఉందనుకున్నాను. తర్వాత అన్ని విభాగాలు చూసిన తర్వాత, అన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్నా ఎక్కువగా ఈరోజు సేవ చేస్తుంది. అంటే నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి వచ్చినటువంటి పేషెంట్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు వారి గురించి కూడా అంటే సేవ చేయటమే కాదు, అప్పుడప్పుడు కూడా హాస్పిటల్ కోసం డొనేషన్స్ ఇచ్చి కూడా చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. ఒక వైద్యురాలుగా ఎక్కడ ఉన్నా కూడా తనకి పనిచేస్తే అందరూ కూడా ఎక్కడా చేయొచ్చు. కానీ ఇప్పుడు పనిచేస్తున్నారంటేనే వాళ్ళ సేవ హృదయంతో, ఒక తపనతో, ఒక సమాజం పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారు. కానీ అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ట్రెజరర్ శ్రీ డి శ్రీహరిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రాథమిక దశలో జేఎస్ రెడ్డి గారు చారిటీస్ వారు ఆర్థిక నిర్వాహక సహాయమును సుమారు 1.5 సంవత్సరము చేయడం కాకుండా మోటివేట్ అయి వెళ్తున్నారు. ఎందుకంటే రియలీ నైస్. అంటే ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్న డాక్టర్స్ని కలవడం, పారామెడికల్ స్టాఫ్ని కలవడం, వాళ్ళ ఫేస్ మీద ఉన్న ఎనర్జీ, అంటే దే ఆర్ డూయింగ్, అంటే ఏదో నాకు జాబ్ వచ్చింది, జాబ్ చేస్తున్నాము అలా ఎక్కడా కూడా నాకు అనిపించలేదు. వీఆర్ డూయింగ్ ఫర్ అ పబ్లిక్ పర్పస్ అనేది క్లియర్ కట్గా వాళ్ళ ముఖంలో కనపడుతున్నాయి. సో ఎక్కడ కూడా ఐ సీ ఫర్ గ్రేట్ పీపుల్. ఈరోజు డాక్టర్ టి లక్ష్మి గారితో నేను మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ రియలీ షీ హెస్ మేడ్ మై డే టు డే. అదే ఆవిడే డే 1 నుంచి ఇక్కడే ఉన్నారు. హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్. ఐ థింక్ ఆవిడే ఇప్పుడు ఈరోజు ఆవిడే CV లింక్డ్ఇన్లో అప్లోడ్ చేస్తే మెనీ హాస్పిటల్ విల్ సెండ్ చార్టర్ ఫ్లైట్ టు టేక్ హర్ అవే. కానీ ఇవన్నీ వదిలేసి ఫుల్ టైం ఆవిడ ఇక్కడ పని చేస్తున్నారంటే దట్ షోస్ దట్ హ్యూమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఒకరోజు కష్టపడి పని చేయడం, లేకపోతే ఎప్పుడు డొనేషన్ చేయడం అనేది ఇట్ ఈస్ గుడ్, బట్ డెడికేటింగ్ యువర్ లైఫ్ ఫర్ అ కాజ్ is beyond everything. So really you have inspired me, madam, and today when I go I will think that can I also do the same kind of
justice which you are doing to your job. Next, ఈ హాస్పిటల్ గురించి అంటే 2001లో ఈ హాస్పిటల్ గురించి ఎలా కట్టాలి ఆలోచన రావడం, ఐ థింక్ ఇట్ ఈస్ టోటలీ విజనరీ. ఎందుకంటే 2001లో చాలామంది నాకంటే వయసులో ఎక్కువ ఉన్నారు, కరెక్ట్గా చెప్పవచ్చు. ఆ టైంలో క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే డాక్టర్కి సపోజ్ డాక్టర్ మీకు చెప్పారు మీకు క్యాన్సర్ ఉంది, ద ఓన్లీ క్వశ్చన్ ద పేషెంట్ విల్ ఆస్క్, నా దగ్గర ఎంత టైం ఉంది, అది క్యూర్ కూడా అవుతుంది అనేది నోబడీ విల్ ఆస్క్. ఎందుకంటే 3 months ఉందా 6 months ఉందా అదే క్వశ్చన్ మాత్రమే అడుగుతారు అప్పుడు. సో దట్ సపోజ్ పిల్లల మ్యారేజ్ కానీ లేకపోతే 12 జ్యోతిర్లింగ్స్ ఉన్నాయి, ఆ జ్యోతిర్లింగ్ విజిట్ చేయడం, లేకపోతే మహా అయితే లాస్ట్లో కాశీ వెళ్ళిన వరకు టైం ఉందా లేదా అనేది ఆ ఆలోచన అప్పుడే ఉండేది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వీ హ్యావ్ కమ్ టు అ ప్లేస్ వేర్ 90% ప్లస్ మేము క్యూర్ చేయగలుగుతున్నాము. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ అర్లీ డిటెక్షన్. కానీ ఈ దాంట్లో కూడా వీ నో సమాజంలో రకరకాలుగా వర్గాలు ఉన్నాయి. అడ్వాన్స్ మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్, అది పెద్ద ఇష్యూ. సో 2001లో థింకింగ్ అబౌట్ అ క్యాన్సర్ హాస్పిటల్ విచ్ విల్ బీ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ రియల్లీ ఫినామినల్. ఇందాక చాలామంది చెప్పడం జరిగింది భారతదేశంలో ఎక్కడ లేదు అనేది. ఎస్, దిస్ ఈజ్ అ విజన్ రియల్లీ వెరీ అడ్మైరింగ్. నా కోసం కూడా నేను జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు ఐ గెట్ సమ్ ఐడియా. ఓకే, సో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, నెల్లూరు జిల్లాలో ఇది పొటెన్షియల్ ఉంది, అదే పొటెన్షియల్ ఉంటుంది. కానీ ఐ ఫీల్ అఫ్రేడ్ అంటే whether it will succeed or it will not succeed. But today, after listening about this success story, definitely I will try again, because this is a clear example that impossible is nothing. It's only about having a vision, getting right place, right people in right place, and making a system where it will continue. So there is no name attached to this organization. There are multiple contributors. Anybody can easily associate it with. So we are passing on baton to one person to another, and anybody can come and become a part of it. I think this is the strength of Red Cross, and we should keep on going it that way. Let us not make it for one particular person or one particular community or one particular person of groups. This is for everyone. We should always remember the main reason why this is here. So thanks a lot. It is a very very motivational moment for me. ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం. I keep on saying to Vijay Kumar Reddy garu that whenever you meet me, I see positive light in your face. And thanks a lot. Keep meeting me. Thank you. మనం సపరేట్గా ఒక బోర్డ్స్ ఇస్తాము, దాని ప్రకారం ఏమైనా చేస్తే దట్ ఈస్ ఏ వెరీ స్మాల్ అమౌంట్, ఎక్కువేం ఉండదు. సో మీరు ఏమైనా చేసే పని అయితే ముందుకు వస్తే త్వరలోనే అది మనం ఫుటింగ్ వేసే రోజుకి టోటల్ అమౌంట్ వచ్చేసేస్తే చాలా ఫాస్ట్గా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మన చైర్మన్ గారు చెప్పారు, కాకినాడ స్టేట్ చైర్మన్ గారు, అలాగే మన నెల్లూరు పెద్దలు, మన నెల్లూరు రెడ్ క్రాస్ తరఫున స్టేట్ ఆఫీస్కి ఒక 50 lakhs ఇస్తాము అని ఆయన ప్రామిస్ చేశారు. మన నెల్లూరు రెడ్ క్రాస్ తరఫున ఆయనకి ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ మన మొమెంటో డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఒక చిన్న విన్నపం, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి త్వరగా మనం డిస్కస్ చేసేదానికి కలెక్టర్ గారు మాత్రం షాల్ చెప్తారు. మొమెంటో అండ్ సర్టిఫికేటు జస్ట్ అటు పెట్టుకుంటారు, అది ఫోటో కోసం ఉంటుంది. మీకు పక్కనే బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్లో మొమెంటో సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి. అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యేది లేకుండా మీకు అన్నీ నీట్గా సిస్టమేటిక్గా ఇస్తాము. దయచేసి పేర్లు ఇక్కడ అనౌన్స్ చేసిన తర్వాత దాని ప్రకారం వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ
ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి మీకు ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తున్నాం. పట్టుదలతో ఈ హాస్పిటల్ మున్ముందు గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచాలని ఆపరేషన్స్ మొదలుపెట్టి సర్జికల్ ఆంకాలజీ విభాగాన్ని ప్రారంభించారు. ఆమెకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆమె మొన్న చెప్పినప్పుడు కూడా నాకు చాలా రావాలని ఉంది, కానీ నేను రాలేకపోయాను. ఆ హాస్పిటల్ ఇంకా ఇంకా ఎదగాలి, నా తరపున అందరికీ విషెస్ చెప్పండి అని చెప్పారు. ఇందుకు అవసరమైన ఆపరేషన్ థియేటర్, పెథాలజీ ల్యాబ్, పరికరములు దాతల విరాళాలతో సమకూర్చడమైనది. ఎక్స్రే మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్ కూడా కొనడమైనది. దొడ్ల వరదారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రేడియేషన్కు భవన నిర్మాణం జరిగినది. ప్రభుత్వ సహకారంతో కోబాల్ట్ మెషిన్ సిమ్యులేటర్ ఏర్పాటు చేయబడినది. 2006లో అప్పటి భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు రేడియోథెరపీ యూనిట్ను ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ పథకం కింద, NTRS పథకం కింద ఉచిత వైద్యుల సేవలు అందించబడుతున్నవి. షెడ్లు కూడా వేసాం అక్కడ. మా తల్లిదండ్రులు తీసుకోకపోతే మా తల్లిదండ్రులు ఒకటే చెప్పారు నాకు, నువ్వు దేవాలయాలు కాదు, అక్కడ దేవాలయం లాంటిది రెడ్ క్రాస్ సంస్థ క్యాన్సర్ హాస్పిటల్ జరిగింది, నువ్వు సేవ చేస్తే నీకు నీ పిల్లల భవిష్యత్తు అని చెప్పారు సార్. వాస్తవం. ఇంకా ఆ రోజు నుంచి నేను నిత్యం శనివారం ఆదివారం నరసింహకొండలో ఉంటాను, మిగతా రోజులు కూడా ఇక్కడ కాలం గడుపుతూ ఉంటాను సార్ క్యాన్సర్ హాస్పిటల్ సేవకి. కాబట్టి ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పారు సార్, కట్టబోయే బిల్డింగ్లో కూడా మా స్నేహితులు మేము 5 రూములు మా కేటాయించాలని మీ సమక్షంలో మేము వారిని అడుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.